ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మలాకి 4వ అధ్యాయము 2వ వచనము. అతని రెక్కలు ఆరోగ్యం కలగచేయును. ఇక్కడ అతని రెక్కలు అంటే ఎవరి రెక్కలండి? దేవుని రెక్కల క్రిందికి వచ్చిన వారు మరి సురక్షితంగా ఉంటారని కూడా వాక్యం బోధిస్తుంది. రెక్కలు పక్షికి ఎగరడానికి, తను కాపాడుకోవడానికి, చలి నుంచి ఎండ నుంచి కాపాడుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే దేవుని రెక్కలు ఎంత విశాలంగా ఉంటాయో మనం ఊహించలేము. అటువంటి ఆ రెక్కల క్రిందికి వచ్చినప్పుడు, అంటే దేవుని ఆశ్రయించినప్పుడు మనము కూడా సురక్షితంగా ఉంటాము. ఇక్కడ ఆరోగ్యము అంటే భౌతిక సంబంధంగా మనకు కనిపిస్తుంది, కానీ ఆత్మ సంబంధంగా చూస్తే ఆత్మీయమైన ఆరోగ్యము. అస్వస్థతకు లోనవుతూ ఉంటామండి. వాక్యము సరిగా అర్థం కాలేని పరిస్థితిలో వాక్యానుసారంగా జీవించాలని ఎంతగానో అనుకున్నప్పటికీ సాతాను ప్రేరేపణ బట్టి మరలా పడిపోతూ ఉంటాము, తప్పిపోతూ ఉంటాము, వాక్య విరోధంగా జీవిస్తూ ఉంటాము. అలాంటి వారికి మరలా దేవుడు నా రెక్కల క్రిందికి రండి, నేను మీకు ఆరోగ్యంను కలగజేస్తానని పిలుస్తున్నాడు. దేవుడి రెక్కల క్రిందికి వచ్చినప్పుడు మాత్రమే మనకున్న అంత అస్వస్థత కూడా, అనారోగ్యం కూడా దేవుడు తీసివేసి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. ఇక్కడ భౌతికంగా చూస్తే ఆరోగ్యం లేని వారికి ఎంతో మరి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఎంతో ధనం వ్యయపరుస్తూ ఉంటారండి. ఈ రోజుల్లో చూస్తే ప్రతి చిన్న రోగానికి కూడా ఎంతో ధనం వెచ్చించాల్సి వస్తుంది. అయితే ఆత్మీయమైన అర్థంగా చూస్తే ఇక్కడ ఆరోగ్యం అనేది ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. ఆత్మీయంగా పడిపోయావా? ఆత్మీయంగా దేవునికి దూరంగా జీవిస్తున్నావా? లోకానుసారంగా జీవిస్తున్నావా? అటువంటి వారందరినీ దేవుడు పిలుస్తున్నాడు. నా రెక్కల క్రిందికి రా, నీకు మరలా ఆత్మీయమైన ఆరోగ్యం నీకు అనుగ్రహిస్తాను. మరలా నా వాక్యంను నీ చేరువకు తీసుకొచ్చి, ఆ వాక్యం ద్వారా నిన్ను బ్రతికించి, ఆ వాక్యం ద్వారానే నిన్ను స్వస్థపరిచి, ఆ వాక్యం ద్వారానే నిన్ను మరలా పరిశుద్ధీకరించి, పవిత్రపరిచి, పరలోక వారసుడిగా చేస్తాను. నా రాకడ వరకు మీరు నా రెక్కల క్రింద ఉన్నప్పుడు మాత్రమే ఆత్మీయంగా మిమ్మల్ని మీరు కట్టుకోగలుగుతారు. ఇతరులను కూడా ఆత్మీయంగా మీరు బలపరచగలుగుతారని ప్రభు మాట్లాడుతున్నాడు. అతని రెక్కలు మనకు ఆరోగ్యంను కలగజేయాలంటే అతని రెక్కల క్రిందకి వెళ్ళాలి కదండి. ఒక రోగి ఉన్నాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ రోగం నుంచి స్వస్థ పొందుతాడు. అదేవిధంగా మనకు కూడా ఆత్మీయమైన ఆరోగ్యం కావాలంటే దేవుని రెక్కల క్రిందకి వెళ్ళి ఆ ఆరోగ్యము మనం పొందుకుంటట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.